హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ సెట్లు ఉన్నారు. ఇక్కడ మస్తు ఉన్నాం. ఇక అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. ఇలా ముచ్చట ఏంటంటే ఈరోజు హాస్టల్కి పోయినాము. మేడం ఇక డెలివరీ డేట్ ఇచ్చారు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే ఇచ్చారు. ఇక ఇట్లయితే అప్పటి వరకు ఇంటికి అయిపోయింది అన్నట్టు. ఇక దాంతోపాటు ఇంకోటి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా, రేషన్ కార్డు అప్లై చేసుకున్న ప్రాసెస్ కోసం పోయినాం. ఫస్ట్ ఏంటంటే నేమ్ కట్ చేయాలన్నారు మా నేమ్స్. మా ఫామ్స్ తీసుకొని ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాం. ఈరోజు ఈవినింగ్ అలా అయిపోతుందని చెప్పారు. రేపు వచ్చి అది అప్లై చేయాలి. ఇదొకటి ఇక 2 పనులు వచ్చినందుకు ఇక 2 పనులు అయినాయి అన్నట్టు. డెలివరీ డేట్ ఇచ్చి టెన్షన్ అవుతుంది అన్నట్టు. ఇక ఏం చేయాలేమో అందుకే ఏం చేసినా మా మేడం ఇలా తినిపించి తాగుతాను ఫిక్స్ అయినా. ఇక్కడ గజ్జల కొబ్బరి పండ 7 బిర్యానీగా చిన్న మిండుకోతే మా ఫోన్లో చెప్పాలి ఏం చేస్తారు అయ్యా. బిజినెస్ ఎప్పటి నడుస్తుంది బొండల బిజినెస్ అయితే. మన ఎవడికి ఇట్లనే ఉంటాడు, పెద్ద పెద్ద మన చెట్టు కొట్టేసిన కరువు కాలం వచ్చినట్టే మనకి. సైడ్కి రా తాగుతారా మరి నాకు తినండి ఏం కావాలండి. ఈరోజు ఒక్కరోజే చెప్పలేవు, రేపు కొబ్బరి తీయ కూడా ఒక సపోర్ట్. ఇలా ఒక్కరోజే దింపుతాయి. ఏం తినాలనుకున్నా, ఏం తాగాలనుకున్నా చెప్పు, బీర్ తాగాలనుకున్నా చెప్పు, తాగిపించేస్తాయి. అయిపోతుంది. ఆలోచించుకో ఇక అన్నీ. ఇక ఏదో అడ్ర చూసినావా, ఆలోచిస్తే ఆశాభంగం అంటారు చూసినావా. నువ్వు కొబ్బరి తిను, ఏమవుతుంది. కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ తాగవద్దు, కొంతమందికి డిహైడ్రేషన్ అవుతుంది. ఏమవుతుంది తీవే. ఇంకొక రోజు మనది కాదనుకున్నది. ఇక 2 days ఇక మూడో రోజు అయిపోతుందిలే. కానీ 2 days అది కొట్టి మా కొబ్బరి వేసేయండి. అది కూడా ఒక స్కిల్లే పోయి, నిజంగా అది కూడా స్కిల్లే అంటున్నా. అది అందరితో కానీ కాదు, మనతో ఇప్పుడు మనకు చెట్టునే మనం కొట్టుకున్నాడు, ఎవరైనా కొట్టుకుంటారా అట్లా. మన రానే రాదు అది మనకి. అంటే అందుకే ఎవరి పని అలా వేయాలంటారు. ఎందుకు ఇందుకే పాపం ఇలా ఒకరోజు బిర్యానీ తిని మిమ్మల్ని తినేసే. ఇక ఇంటికి ఒక అందరికి సర్ప్రైజ్ చెప్పేసారు. ఎవరికి నాయన మనలో చెప్పాలి, నాయనకు కూడా మీదలో చెప్తే ఇక మనకు కూడా దయ. ఎందుకంటే ఒకరు నేను అవైలబుల్ లేకుండా ఉరికొచ్చేది నేనే ఫస్ట్. ఇక తప్పదు, వాడే రావాలి. ఉన్నాడు ఇక మీ అన్న డ్రైవర్ ఆడేగా. ఫ్రైడే సండే రోజు వస్తే సరిపోతుంది. ఒక్కరోజు ఫ్రైడే రోజు మనకు ఇక్కడ నేను డ్రాప్ చేసిపోతే అయిపోతుంది. ఎలా ఆ రోజు వెళ్ళాము 2 days ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. 8 అప్రాక్సిమేట్లీ 8 వరకు ఇక్కడే తినేస్తారు. ఏముంది బీర్పోకి తిను, మన బిర్యానీ తినాలి. దెబ్బ గురించి డైజెషన్ తొందరగా వేసుకో. సో ఇక చిన్న బిర్యానీ తిందామని వచ్చినాము. ఇక బిర్యానీ సెంటర్ అదే మా ఊరు లేదే. మా మేడానికి ఇక డెలివరీ టైం ఇచ్చారు అన్నట్టు. ఇక పాపం మళ్ళీ మిస్ అయిపోతాను పాత పట్టుకుని వచ్చినాం. తీసామా నేను అనే నువ్వు వేసుకున్నావా? నంది ఏమో సరిపోతుంది మాస్ అయితే. నాకు పిజ్జా బిర్యానీ చిన్నగా చేసుకుంటాం. ఇక ఫైనల్గా ఇక్కడ బిర్యానీ తిన్నాం. ఇక బిర్యానీ తిని బయలుదేరుతున్నాం. ఇక మాకు రోజు టైం అయింది. ఇక
పోయి మా వాళ్ళని పట్టుకురారు స్కూల్ కాడికి. ఇంటికి వంగనే పిల్లలు ఏదని అడుగుతారు. ఇక దానికోసం ఏం చేసినారు, ఇక్కడ చిన్నగా అరటి పని తీసుకుందామని ఆయన ఇక్కడ మా మేడం తీసుకుంటుంది. బయట పట్టుకుంటుంది కనిపిస్తుంది. అరటి పనులు తీసుకుని పోగిన పిల్లలు ఏం తెచ్చినా అడుగుతూ ఉంటారు అన్నట్టు. దానికోసం తెస్తుంది అన్నట్టు పోయి. ఏమమ్మా అయిపోయిందా స్కూలు? ఇట్లా బ్యాగు అన్న ప్రేయర్ అవుతుంది అన్నకి. బాటిలే వేస్తున్నావా? కొడుకొచ్చినప్పుడు లేదు. నీళ్ళు ఆగలే ఓకే. వెరీ గుడ్. నీళ్ళు ఆగలే మరి నువ్వు ఎందుకు తాగలే? కొంచెం పెద్దాలి పలుకుంత పక్క పని పెట్టాలి. పెట్టు గుంజు. రైట్ తెచ్చుకో. అడిగి బాగా చెప్పులు వేసుకోపోయి పొలం పా. చెప్పులు వేసుకోవా? చెప్పులు వేసుకో. అది లెఫ్ట్, అది రివర్స్ వేసుకుంటున్నావు. మంచిగా వేసుకో. అది వేసుకో. కనిపించింది అన్న? నువ్వు అన్నం తిన్నావు మధ్యాహ్నము? ఏం పెట్టిర్రా ఇలా? పప్పు పెట్టిరా? గుడ్డు పెట్టలే? గుడ్డు మరి గుడ్డు ఇంకేమి స్నాక్స్ ఇవ్వలే? ఏమి ఇవ్వలే? పప్పులు ఇవ్వలే తిననీకి? ఇచ్చిరా? తిన్నావా? కమ్మన్నాయా? దశ బజుకున్నావా? మరి బజుకున్నావా? ఏమన్నది మేడం? ఇవ్వాలి వెరీ గుడ్ అది అన్నదా? దీచి తినాలకు ప్రేయర్ అవుతుంది. అగ్గో అన్నగాడు వస్తాడు. అగో అన్నరికి వస్తుండగా అవి వస్తుండగా దీచిగాడు వస్తుండు. అగ్గో దీచిగాడు వస్తుండు. అగో దీచిగాడు వచ్చిండు. ఏం చేసినావు? ఇప్పుడకి ఏం చేసి ఏమో ఎక్సర్సైజ్ చేయించిరా? మరి ఏం చేయించారు? మరి ఏంటిది అది గిట్ల గిట్లా అంటే? దీక్షిత్ పొట్టు కష్టపడుతుండే హోంవర్క్ రాయనికి. వానంతలో వాడే రాస్తుండ వాడు సాగు. గ్రేటర్ దీక్షిత్. నీకు మీ అమ్మ హెల్ప్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ పిచ్చి పాడుకో ఏం చేస్తున్నా? ఆద్య పాడుకో. ఓ ఆద్య, ఇది చూడు ఆద్య, నీకు హోంవర్క్ లేదా? రాయవా? మేము మేడం చెప్పాలా హోంవర్క్ రాయవని? రేపు చెప్తావు స్కూల్లో. మా ఆద్య హోంవర్క్ రాయమంట రాస్తలేదు ఇంటికాడ. ఏమనంటే మా మేడం పెట్టలేదు అంటుందని చెప్తా. సరే నా చెప్పాలా ఆద్య? అవి చూడిపోద్దు వాణి. అవి వాని పేరు కూడా ప్రాక్టీస్ చేసిండు వీడు. కిరేటే దీక్షితాడు అప్డేట్ అయ్యింది. అయితే పెద్దోడు అయ్యింది దీక్షితాడు. సరే దీక్షితో చూపితాలు వచ్చారు. ఉండంతి అన్న పెట్టుకుంటాడు. అన్న బుక్స్ నిలబడ సార్ చూద్దాం నీ బెల్ట్ ఏరియా ఎట్లుందో. వానికన్నా శ్రద్ధ లేదంతా. వాని బుక్లు ఎట్లా చదువుతుంది చూడు. అది ఉండని పైన ఉండని. అన్న హోంవర్క్ రాస్తుండే. హోంవర్క్ అయిపోయినాక పెడతాడు. వాళ్ళు ఉన్నదేమో చూడు ఎరేజరు బాక్స్లో. అయ్యా బెల్ట్ చూసిపోయిందా? అదే
కూర్చిపోయినాయా సూపర్ ఉంది అదే బెల్ట్ ఇప్పుడే వాడేసేగా మళ్ళీ అటు పడ్డది అంటున్నావా గట్టు ఉంటుంది మీ పంతను నేను మళ్ళీ బట్టలు తినివా పాపం నీకు ఓన్లీ 2 days టైం ఉంది మరి తర్వాత తినవు మరి ఆలోచించు తర్వాత తినలేవు ఇక నీకు మేము తింటాం నీ బఠానీలు తినవా అది తింటే బఠానీలు తింటావా కూర్చొని మాదే తింటా చూడు అయిపోతుంది అయ్యా ఏమైంది రాత్రి వద్దా బఠానీలు వద్దా తింటున్నావా ఇక తెలుస్తలే టేస్ట్ కానీ అప్పట్లో ఈ బఠానీలకు ఎంత కష్టమో ఎంత కొట్లాట కష్టం కోట సీసాలు బీర్ సీసాలు మామూలుగా కష్టం కాదు అప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు పోర్లకి అప్పుడు మన బావి కూడా మస్తు మంది ఆగేటోళ్ళు అప్పుడు ఇల్లమ్మ గుడి సైడ్ అని దాచిపెడుతుంది నేను బావి కూడా దాచి బక్క కూడా ఆయన నారాయణపూర్ ఆయన కథం వచ్చిన సౌండ్ అయిందంటే కథం ఇక నేను బావి కాడికి వస్తున్నాను జ్వరం వేసుకొని అవల కాడికి ఇక స్కూల్ తీసుకోకపోతుంది నేను చిల్లర అయితే పని ఇరిగిపోయిందా అయ్యో పాపం కదరా తెల్లగా ఇరిగిపోయింది పన్ను యాంటీబయాటిక్ ఇప్పించారు సెట్ అయితే నయ్యం ఇంకా ఇటుకల మీద వాటర్ కలుకొని తినవచ్చు నువ్వైతే తింటావు నీతో అవుతుంది ఏదైనా ఇవన్నీ మాకు యావరా ఉంటే మాకు కూడా ఒకటో వీళ్ళు ఉండొచ్చు 2-3 ఉండదు కానీ మాకు తెలియదు అంత కోడి అంటే ఆడకోడి కావాలా మగకోడి కావాలా మీకు పుంజిస్తానంట మీ బాబు మరి ఆయన పెట్టి ఏం చేస్తుందట మరి మన అడుగుమన్నారు అట్లా ఇబ్బంది కోళ్ళ గురించి వెళ్ళలేదు మనకి కోచి కదా చాకు తెచ్చుకోరా అప్ప కోచి ఇస్తుంది చాకు ఎందుకు ఉండదురా ఇంట్లో నువ్వు చూసినావా చూసి తీసుకొచ్చుకోవాలి నీకు దాన్ని బాగా దిగిదానికి నీ బాధ నీకే కందుకాడ దెబ్బ తాగించుకుని మంచిగా ఏర్పడుతుంది దానికి ఇక్కడిది బర్రాకు ఏంది అప్పు మీ నాన్నగారు పనికి పోయిందిరా దీక్షిత ఫుల్ జోరు వేస్తుంది మీ నాన్నగారు చూసినావా అట్లా ఆమెకున్న శ్రద్ధ కూడా నీకు లేదు ఇంటరు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామే క్యాన్సిల్ అయింది 1 day 2 days ఉరుకురా పాయరా ఉరకాలి ఇప్పుడు ఉరకాల్సిన టైం ఇప్పుడు ఇక రన్ రజా రన్ కడిగిందారా దీక్షాక అట్లా ఫెవికిక్ వేసుకుంది ఇప్పుడు కింద అట్లా పంతం కట్టుకుంది అన్నట్టు నువ్వు ఒక్కనివే తిన్నావురా కనీసం కోసి ఇచ్చిన ఎవరికైనా వేస్ట్ ఫెయిల్ నువ్వు అట్లా ఏదు
ఈరోజు స్కూల్ కాడికి పోగానే ఫస్ట్ పోతే నేను చెప్పులు ఇడుస్తూనే ఉన్నా. మమ్మీ గల కొత్త డ్రెస్ చేయించుకున్నావు అంటుంది ఆద్య. కొత్త డ్రెస్ చేయించుకుంటే పెడతారా? ఆ చీర కూడా వస్తా పెట్టింది. కథ మీరు ఎట్టుకో పోతారు నన్ను వదిలేసి అనుకుంది. హాస్పిటల్కి పోయిన బియ్యం తీసుకోతే సతాయిస్తాను వదిలేసిపోయాను స్కూల్. ఇక మమ్మీ డాడీని పంపి అన్న అదే ఏడ్స్తా. అదే పిచ్చి బాగా స్కూల్కి పోయినా ఏడవద్దు. రోజు మా మమ్మీ నైటీగా పిచ్చి దాంట్లోకి వస్తుంది. ఈరోజు ఏంటి ఇంత రెడీ చేసి వచ్చిందని పోతే అర్థమైపోయింది. మళ్ళీ రోజు కింద పడతావు అదియా. ఏంటిది అది తినేది ఆద్య? ఏంటిది అది? జామకాయ తింటున్నావా? ఎవరు తెచ్చిర్రు? ఇంకా బాల్ ఎందుకు ఇప్పుడు? బాల్తో ఆడద్దు. ఫస్ట్ తిను. జామకాయ తిన్నాక ఆడదు. ఫస్ట్ తిను నిమ్మలా తిను. అట్లా ఏదాద్యా వాన పడుతున్నా. అది కోళ్ళు ఎవలిరా అవి? ఆ కోళ్ళన్నీ ఎవలి? మనయేనా? అగో గట్ మనయేనా? మంచిగా ఆడుకోవాలి. బాల్ రోడ్డుకి ఎదుకోతుంది. మనవి కావా? కొన్ని మనయే, కొన్ని మనవి కావు, కొన్ని మనవి. దుబాక్తా దీక్ష మెల్ల లోపల ఉన్నాయా? అయ్యి